అమరావతికి సంబంధించి క్యాపిటల్ ఏరియాలో ఇప్పటికే 50,000 పైచీలక ఎకరాల భూమి ఉండగా మళ్ళీ ఇంకొక 16,000 పైచీలక ఎకరాల భూమి ఎందుకు అని ప్రశ్న ఉత్పన్నమవుతున్న తరుణంలో ఈ ప్రాంతానికి సంబంధించిన రైతుగా మీరు ఎంతవరకు దీన్ని చూస్తారు? అసలు ఏం చెప్తారు? మాకేమీ అభ్యంతరం లేదు. నేనే కాదు, మా ప్రాంత రైతులు కూడా ఎవరు అభ్యంతరం పెట్టలేదు. మన రైతులందరిని పిలిచి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టిన తర్వాత ఈ 30 గ్రామాల రైతులను అందరిని పిలిచి మీటింగ్ పెట్టాడు. మీటింగ్లో ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన దానికి మేము కూడా ఏం మాట్లాడాల. మేము కోరుకునేది ఏంటంటే, మాకు 10 సంవత్సరాలు అయింది ఇక్కడ మా భూమి తీసుకొని. మాది తొందరగా డెవలప్ చేసింది. ఈ డెవలప్ చేసిన తర్వాత అక్కడ డెవలప్ చేయండి, మీరు తీసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇది ఇంటర్నేషనల్ సిటీ కావటం, ప్రపంచ స్థాయి సిటీ కావాలన్నా, ఇది మంచి నగరం కావాలన్నా, ఇంకా మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలి, రాజధానిలో మంచి స్పోర్ట్స్ సిటీ కావాలి, మళ్ళీ రైల్వే లైన్ కావాలి. మరి వీటన్నిటికి కావాలంటే ల్యాండ్ బ్యాంక్ తక్కువగా ఉంది. అందుకని చెప్పి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ తీసుకుంటాను, మీకేమీ నష్టం జరగదు, మీ అందరికీ బాగా ఉంటారు అని చెప్పాడు. మాకు కూడా బాగా ఉంటామనే నమ్మకం కలిగింది.